ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర ప్రచారం చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. పార్టీ అధ్యక్షుడి సూచన మేరకే ఢిల్లీకి వెళ్లి లాయర్లను కలిశారని హరీష్ రావు వివరణ ఇచ్చారు. సీఎం పెట్టి అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే లాయర్లను కలిశారన్నారు. ఓటుకు నోటు కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుందని హరీష్ తెలిపారు. సీఎం అంటే చాలా హుందాగా వ్యవహరించారని, కేసీఆర్ సభ పెట్టుకున్న రోజే రేవంత్ రెడ్డి సభ పెట్టారంటూ తప్పుపట్టారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఇన్నాళ్లు దుష్ప్రచారం చేశారని, 2 పిల్లలు కుంగిపోయాయి, మరమ్మతులు చేస్తామని నిన్న చెప్పారని హరీష్ వెల్లడించారు. ఒకటి ఓట్ ఫర్ నోట్ కేసు, 2 మా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నావు, ఆ కేసు మే 6వ తేదీన రాబోతా ఉంది. 3 కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. ఇది పార్టీగా మా నాయకుడు ఆదేశించిండు. నాయకుడి ఆదేశం ప్రకారం మేము ముగ్గురం, మా వినోద్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు కలిసి వెళ్లి అక్కడ న్యాయవాదులతో మాట్లాడినాం. నీలాంటి దొంగలకు శిక్ష పడాలి, నీలాంటి సమైక్యవాదులకు, నీలాంటి ప్రభుత్వాలను పడగొట్టాలని కుట్ర చేసిన వాళ్ళకు, ఎందుకంటే నువ్వు 4.5 ఏళ్ల నుంచి స్టే మీద బతుకుతున్నావు కదా, నువ్వు ఇవాళకి నీ మీద కేసు ఉంది. ఆ స్టే మీదనే నువ్వు ఈరోజు ఆ కేసు విచారణ జరగకుండా 4.5 సంవత్సరాల నుంచి స్టే మీద నువ్వు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒకసారి స్టే వెకటైందంటే నీ కుర్చీకే ముప్పు ఉన్నది. స్టే వెకటైందంటే నువ్వు జైలుకి పోతావు. కనుకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు. మొన్న ఏం జరిగిందో నేనే బయట పెట్టినా. రాత్రేమో రాహుల్ గాంధీతో ఉన్నాడు, పొద్దుగాలు లేచే వరకు ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ ప్రభుత్వ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంకా పొద్దుగాల టిఫిన్కు తేలింది. నీకు అలవాటు, పొద్దుకి కాంగ్రెస్, పొద్దుగాల బీజేపీ వాళ్ళు ఇంకా టిఫిన్లు తినుడు, సాటు కార్లలో తిరుగు, నీకు అలవాటు. మేము బాజాప్తానే చేస్తాం ఏం చేసినా. ఇట్లా పోతే ఇక రేవంత్ రెడ్డి గారు ఆయన కథలు మనం చూసినాం. రైతు భరోసా నిన్ననన్న మొత్తం వేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే 1 ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలైపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు వల్లే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా?